నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది. ఆయన తరపున వాళ్ళ వైఫ్ పోటీకి రెడీగా ఉన్నారు. మరి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు, కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్? మేము అనుకుంటున్నాము డాక్టర్ గోపీనాథ్ సార్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ గోపీనాథ్ సార్ ఎమ్మెల్యే, ఆయన 10 years రూలింగ్ చేసింది ఇక్కడ. ఆయన మా బస్సులో మాత్రం కాదు, ఆయన 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 ఏరియాలో ఎంత డివిజన్స్ ఉన్నాయి, ఎర్రగడ్డ డివిజన్స్ ఎంత ఉన్నాయి, అంత డివిజన్స్కి ఆయన కానీ ఎలక్ట్రీషియన్ కానీ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ మళ్ళీ అది షాదీ ముబారక్ కానీ పిల్లలకు పెళ్లి అయితే 1 లక్ష రూపాయలు ఇస్తారు కదా. ఆయన మా ఏరియాలో మాత్రం కాదు, ప్రతి ఒక్క ఆయన ఏరియాలో ఎంత డివిజన్స్ వస్తాయి అంతమందికి ఆయన దగ్గర నుంచి ఆయన ఇప్పించిండు. పాపం అన్ఫార్చునేట్గా ఆయన హెల్త్ ప్రాబ్లంలో ఆయన చచ్చిపోయాడు. కానీ మేము చాలా బాధపడుతున్నాం, ఎందుకంటే అలాంటి మంచి ఎమ్మెల్యే మేము పోగొట్టుకున్నాం. మా అదృష్టం బాగలేదు, మేము పోగొట్టుకున్నాం. కానీ మేమేమనుకుంటున్నామంటే డాక్టర్ గోపీనాథ్ సార్ వాళ్ళ వైఫ్కి ఇస్తే చాలా మంచిగా ఉంటుంది. మేము అందరం ఏం చేస్తామంటే గోపీనాథ్ వాళ్ళ వైఫ్కే ఇద్దాం అనుకుంటున్నాం మేము. అంటే కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. మరి వాళ్ళ వైఫ్కి, ఎవరైతే గోపీనాథ్ గారు ఉన్నారో వాళ్ళ వైఫ్కి అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా. చాలామంది అంటున్నారు ఏమిటంటే లైక్ నవీన్ యాదవ్ గారికి ఇస్తేనే బాగుంటుంది అంటున్నారు. నవీన్ యాదవ్ మాట్లాడుతురా? నవీన్ యాదవ్ వాళ్ళ నాయన పేరు ఏం పేరు, సంథింగ్ ఈజ్ దేర్, ఏదో పేరుంది ఆయన. వాళ్ళ నాయన నాకు మంచి పరిచయం, నాకు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం నాకు తెలుసు. నాకు ఆయన నవీన్ యాదవ్కు మేము ఛాన్స్ ఇవ్వం, ఎందుకంటే వాళ్ళు ఎలాంటి మనుషులు ఏం కదా మాకు తెలుసు. అందుకే నవీన్ యాదవ్ ఆయన అంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాదు ఆయన. గోపీనాథ్ సార్ ఈయన ఆల్రెడీ 12 years ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఆయనకి వాళ్ళ మిస్సెస్కి ఇస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. నేను మరి ఈ ఎలక్షన్స్లో కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటి? ఈ ఎలక్షన్లో మంచి క్వశ్చన్ చెప్తున్నారు మీరు. ఇది ఏమైంది సార్ మేడం, ఇది బీసీసీ గ్రూప్ వాళ్ళకు 42% ఇస్తా అని చెప్పినారు. అయితే కేసీఆర్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు తలంస్తే వాడు 42% బీసీకు గ్రాంట్ చేయొచ్చు వాళ్ళు, కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేరు వాళ్ళు. అదొకటి. మళ్ళీ Group 1 Group 2 ఎగ్జామ్స్ ఉంటాయి కదా మేడం, వీళ్ళు ఏం చేశారు, టైం ద్వారా ఏం చేశారు, ఎగ్జామినేషన్ పెట్టినారు, పిల్లలందరూ ఎంట్రన్స్ రాసినారు. కానీ వీళ్ళ మాస్టర్ ప్లాన్ ఏముందో తెలియదు, కానీ ఆ రిక్రూట్మెంట్ బంద్ చేసేసారు. ఏమన్నారంటే మరి ఎవరు మాగంటి గోపీనాథ్ కాదు సార్, ఆ బీజేపీ లీడర్ ఏంటి పేరు తెలియదు నాకు, బండి సంజయ్ సార్ అంట ఏదో సెంటర్కి, ఎగ్జామినేషన్ సెంటర్కి పోయిండంట. ఆయనేమో అక్కడ నుంచి పేపర్ లీక్ చేసిండంట. ఆయన ఎందుకు లీక్ చేస్తాడు పేపర్, ఆయనకేం కర్మ లీక్ చేయడానికి? ఆయన అట్లా చేస్తే ఆయన పార్టీ పేరు బదలామవుతుంది. అట్లా అది మాస్టర్ ప్లాన్కి ఏం చేశారంటే దాన్ని పోస్ట్పోన్ చేసేసి, దాన్ని క్యాన్సిల్ చేసిన అది Group 1 Group 2ది ఎగ్జామ్ కండక్ట్ చేసారు. కానీ వాళ్ళకు ఎలక్షన్ టైం వచ్చేసింది. అప్పుడు ఏమన్నారంటే ఎలక్షన్ టైం వచ్చేసింది, అందుకే మేము కోర్టులో చేసేస్తాం మేము అని కోర్టులో చేసేసారు. అది ఉట్టికి బ్యాక్గ్రౌండ్గా అది మంచి స్టూడెంట్స్కి ఫూల్ చేయడానికి. ఎందుకంటే బడ్జెట్ లేదు కదా, బడ్జెట్ ఉన్నది కానీ ఇప్పుడు త్వరలో అపాయింట్మెంట్ చేస్తే ఆ బడ్జెట్ను తీసి వీళ్ళకు జీతాలు ఇవ్వాలి కదా. మళ్ళీ వీళ్ళు ఆయన ఎండింగ్ టైంలో ఈ పైసలు కొట్టుకోవాలి కదా. అందుకే బండి సంజయ్ సార్ మీద పేరు పెట్టేసి ఏమంటే పేపర్ లీక్ చేసిండు, అందుకే మేము ఎగ్జామ్స్ మేము క్యాన్సిలేషన్ చేసి మేము కోర్టుకి వేసినామని చెప్తున్నారు. ఈ బండి సంజయ్ సార్ ఎందుకు చేస్తాడు? ఆయన చాలా మంచి ఫ్యామిలీ మెంబర్, రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిండు. ఈ పాలిటిక్స్ ద్వారా అట్లా చేసి ఈ Group 1 Group 2 ఎగ్జామ్ రాకుండా చేసారు వాళ్ళు. అది ఒక ప్లేస్ పాయింట్. ఇంకోటి ప్లేస్ పాయింట్ బీఆర్ఎస్ ఓడిపోయారు. ఇంకో ప్లేస్ పాయింట్ ఏంటంటే దేర్ ఆర్ 40 to 50,000 పీపుల్ ఆర్ వర్కింగ్ అండర్ ది కాంట్రాక్ట్ పీపుల్. వాళ్ళకు చేస్తా అంటే వాళ్ళు ఎంత ధర్నా చేసి ఆఖరికి వాళ్ళు ఏం పట్టించుకోవాలి వాళ్ళకు. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఆ 42,000 మెంబర్స్ ఒక్కడు పని చేస్తే 4 తింటున్నారు. అందుకే ఆ పిల్లలు ఏం చేసి వాళ్ళు డిస్టర్బ్ చేసి ఆయనకు ఆ పిల్లలకు పర్మనెంట్ చేస్తా అని వాళ్ళకు ఒకడు 15 years 20 years 25 years కాంట్రాక్ట్లో పనిచేసి వాళ్ళకు పర్మనెంట్ చేసే ఛాన్సెస్ లేవు.